హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రొఫెషనల్ క్వాలిటీ వైర్డ్ హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చాలామందికి ఉంటుంది ఇలాంటి హెడ్ ఫోన్స్ కొనాలని చెప్పేసి. ఇది సెనైజర్ బ్రాండ్ది HD 300 Pro ఓవర్ ఇయర్ క్లోజ్డ్ బ్యాక్ టైప్ స్టూడియో మానిటరింగ్ హెడ్ ఫోన్స్. దాని పిక్చర్ చూడొచ్చు బాక్స్ పైన. పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ మానిటరింగ్ సౌండ్ కట్స్ త్రూ ద లౌడెస్ట్ ఎన్విరాన్మెంట్ అని బాక్స్ పైన రాసుంది. ఇక్కడ HD 300 Pro సిరీస్ ఇంకా వేరే వాళ్ళ అవైలబుల్ మోడల్స్ గురించి కూడా అక్కడ రాసున్నాయి. వీడియో మీరు పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ అంటే ఇది 6.3 mm జాక్ అడాప్టర్ తోటి కూడా వస్తుంది. డైనమిక్ క్లోజ్ టైప్ 6 నుంచి 25 kHz. దాని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 297 grams. వెయిట్ వచ్చేసి 120 డెసిబల్స్ సౌండ్ ప్రెషర్ లెవెల్ ఉంటుంది. అంటే చాలా హై అవుట్పుట్ ఉంటుంది ఇది. ఇక్కడ వేరే డీటెయిల్స్ అన్నీ అంటే హై రెజల్యూషన్ అక్యురేట్ సౌండ్ ఉంటుందని రాసుంది. ఇదేంటంటే ప్రొఫెషనల్ పీపుల్, సింగర్స్, మ్యూజిషియన్స్ అట్లాంటి వాళ్ళు స్టూడియోలో మానిటరింగ్ కోసం యూస్ చేసే హెడ్ ఫోన్స్ ఇవి. చాలా అంటే సెనైజర్ గురించి ఇంకా మీకు చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే ప్రో గ్రేడ్ ఆడియో ఎక్విప్మెంట్స్, ఇయర్ ఫోన్స్ కానివ్వండి, మైక్రోఫోన్స్ వీళ్ళ టాప్ క్లాస్ ఉంటాయి. ఈరోజు చూద్దాం దీని అంటే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. ఇది నాకు చాలా అంటే ఇట్లాంటివి ఎడిటింగ్ అప్పుడు ఇంకా వేరే ఏమన్నా అంటే మ్యూజిక్స్ అవి జడ్జ్ చేయడానికి ఇట్లాంటివి బాగుంటాయని చెప్పేసి ఎప్పటి నుంచో తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈ లోపే సెనైజర్ నుంచి రివ్యూకి వచ్చినాయి, కొన్ని జస్ట్ డాక్యుమెంట్స్ వచ్చినాయి, చెక్ చేసుకోండి ఒకసారి. ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ కాబట్టి పెద్దగా మ్యాటర్ ఏముండదు. ఇది మన హెడ్ ఫోన్స్, ఇది HD 300 Pro. ఇవి చాలా బాగున్నాయి, చేతిలో పట్టుకుంటే ప్రో లెవెల్ ఫీల్. అది దాని రగెడ్ బిల్ట్ క్వాలిటీ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంత సాలిడ్ ఉంది. 297 grams అన్నారు కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుందని చెప్పారు. చూస్తాను నేను పెట్టి ఎట్లా అనిపించింది కంఫర్ట్ అవన్నీ డీటెయిల్గా. ఇక్కడ మీరు హెడ్ బ్యాండ్ పైన కుషనింగ్ చూడొచ్చు, చాలా సాఫ్ట్ ఉంది. ఇంకా దానిపైన పియూ లెదర్ ఫినిషింగ్, అది ఇది కంప్లీట్ ప్లాస్టిక్దే ఉన్నట్టుంది. కానీ చాలా అంటే ప్రీమియం క్వాలిటీ ఉంది, బిల్ట్ క్వాలిటీ టఫ్ ఉండేసి. సెనైజర్ లోగో, సెనైజర్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇక్కడ మీకు HD 300 Pro అని రాసింది. ఇది కంప్లీట్ ఇయర్ కప్స్ అన్ని వైపులా అంటే ఇటు కూడా మీకు రొటేట్ అవుతాయి, పైకి కిందికి కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఇది కేబుల్ అంటే ఇది మీకు స్క్రూస్ తోటి ఫిక్స్ చేస్తున్నాయి, డిటాచబుల్ కేబులే. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫ్యూచర్లో కేబుల్ ఖరాబ్ అయితే కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా దాని ఫోమ్ అది కూడా చూడొచ్చు. ఇటు సైడ్ జస్ట్ ఒకటి ప్లెయిన్ అంటే వేరే మోడల్స్కి అక్కడ ఏమన్నా వేరే ఆప్షన్స్ ఉంటాయో ఏమో. దీంట్లో అయితే జస్ట్ బ్లాక్ ప్లేట్ పెట్టేసింది. సాలిడ్ ఉంది, చేతిలో పట్టుకుంటే ఫీల్. అది ఇయర్ కప్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా నేను కంప్లీట్ డీటెయిల్గా దీన్ని టెస్ట్ చేసిన తర్వాత దాని డ్రైవర్ సైజు, దాని పర్ఫార్మెన్స్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది నాకు. అంటే 6 Hz నుంచి అంటే మంచి బేస్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కేబుల్ ఇక్కడ కాయిల్డ్ ఉండేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ ఉంది. 1.2 మీటర్ లెంత్ ఉంది, స్టాండర్డ్ లెంతే. ఇంకా యాక్చువల్గా ఈ పిన్ మీకు ఇందులో 3.5 mm జాక్ ఉంది, కానీ అది 6.3 mmది గోల్డ్ ప్లేటెడ్ అడాప్టర్ కూడా ఇచ్చారు వాళ్ళు. అంటే మీరు బోత్ వేస్లో యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మొత్తం చెక్ చేస్తాను. నా దగ్గర మొబైల్కి పెట్టేసి ఇంకా డాక్కి పెట్టేసి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది మ్యూజిక్ పైన, ఇంకా ఎడిటింగ్ అప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా సౌండ్ క్వాలిటీ. ఇది ఇట్లాంటివి స్టూడియో క్వాలిటీవి జనరల్లీ ఫ్లాట్ ఉంటాయి సౌండ్. అయితే మొత్తం టెస్టింగ్ చేసి 2 days యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారేమో, నేను లాస్ట్ వీక్ నుంచి సరిగా వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకంటే నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను. దేని గురించి ట్రావెల్ చేస్తున్నాను ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ నేను సపరేట్ రేపు వీడియో చేసి పెడతాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పని మీద నేను లాస్ట్ వీక్ 2-3 times అంతా ఫ్లైట్ జర్నీ చేసి ట్రావెల్ చేసి వచ్చాను. లాస్ట్ వీక్ అని కాదు, ఆల్మోస్ట్ 10 days నుంచి. చాలా ఇంపార్టెంట్, మీ అందరికి కూడా యూస్ఫుల్ ఉంటుంది. నా అంటే దేని గురించి నేను తిరిగాను అనేది మీకు తెలిసిన తర్వాత రేపు నేను వీడియో చేసి పెడతాను. ఇంకా ఇది సెనైజర్ HD 300 Pro వైర్డ్ హెడ్ ఫోన్స్ గురించి డీటెయిల్గా ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా ఇది వచ్చేసి చాలా రోజులు అవుతుంది. నేను 15-20 రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. ఎడిటింగ్కి కూడా ఇవే వాడుతున్నాను. ఇది తొందరపడి మీరు ఎవరు ఇలాంటివి కొనొద్దు. ఎందుకంటే ఇది యాక్చువల్గా యూసేజ్ ఎవరికి అనేది ఎగ్జాక్ట్లీ మీకు తెలిసిన తర్వాతే మీరు కొనడం బెటర్. ఎందుకంటే ఇది నార్మల్గా ఇప్పుడు నేను నా దగ్గర ROG Phone 7 ఉంది కదా, దీనికి పెట్టి చెక్ చేశాను. ఇట్లా మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఇవి ఇట్లాంటి ప్రో లెవెల్ స్టూడియో క్వాలిటీ వైర్డ్ హెడ్ ఫోన్స్ లాంటివి కొనుక్కుంటే మీకు అసలు యాక్చువల్గా వర్కౌట్ అవ్వదు. ఇది ఎవరి కోసం అంటే ప్రొఫెషనల్ సింగర్స్, ఇంకా మ్యూజిషియన్స్, ఎడిటింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు, ఇంకా కంప్లీట్లీ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉండి న్యాచురల్ సౌండింగ్ ఉండాలి ఆడియో క్వాలిటీ అనుకునే వాళ్ళ కోసం. ఇది బిల్ట్ క్వాలిటీ అయితే సూపర్ టఫ్ ఉంది. ఎట్లా ఉందంటే కొన్ని సంవత్సరాల పాటు ఇంకా దీనికి ఏం కాదన్నట్టుంది. 297 grams వెయిట్. కొంచెం అంటే మీకు అట్లా 297 grams లాగా అనిపిస్తుంది, కానీ పెట్టుకుంటే కంఫర్ట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇక్కడ కుషనింగ్ ఎంత ఎగ్జాక్ట్ పాయింట్లో ఉందంటే మీరు ఇట్లా పెట్టుకున్నారనుకోండి,
అసలు బ్యూటిఫుల్. మీరు ఎన్ని గంటలు కూర్చున్నా మీకు అసలు వెయిట్‌లెస్ లాగా అనిపిస్తది. అంత డిజైనింగ్ అంత బావుంది. ఇంకా ఇయర్ కప్స్ గూడా చాలా పెద్ద సైజు ఇయర్ కప్స్. మీకు ఎంత ఫ్రీ ఉంటదంటే చెవుల పైన అంత ఫ్రీ ఉంటది. కాకపోతే ఇదంతా పియూ లెదర్ తోటి ఇది ఇయర్ కప్ ఫోమ్, మెమరీ ఫోమ్ ఇదంతా లెదర్‌ది ఉంది గదా! కాబట్టి సమ్మర్ లాంటి ఇట్లాంటి సీజన్‌లో మీకు ఒక హాఫ్ అన్ అవర్ దాటిందంటే ఇంకా కొంచెం స్వెటింగ్ ప్రాబ్లమ్ ఉంటది. అంటే మీరు ఏసీలో అట్లా కూర్చుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇది ఈ కాయిల్ ఇంత చిన్న కాయిల్ కేబుల్ ఇక్కడెందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. యాక్చువల్‌గా ఈ వైర్ కేబుల్ లెంత్ నాకు కొంచెం చిన్నగా అనిపించింది. ఇలాంటి వైర్డ్ ప్రో లెవెల్ హెడ్‌ఫోన్స్‌కి యాక్చువల్‌గా లెంత్ ఎక్కువ ఇయ్యాలి వైర్‌ది. ఎందుకంటే ఇది యూజువల్లీ ఏంటంటే పవర్‌ఫుల్ మంచి హై క్వాలిటీ ప్రీమియం డాక్స్‌కి గానివ్వండి, లేకపోతే పీసీస్‌కి, ల్యాప్‌టాప్స్‌కి అట్లా కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాం గదా! వైర్ లెంత్ ఎక్కువుంటే మనం ఎడిటింగ్ టేబుల్ పైన ఉన్నప్పుడు అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు, లేకపోతే ప్రొఫెషనల్ సింగర్స్ పాట పాడుతున్నప్పుడు అలా కొంచెం లెంత్ ఎక్కువ ఇవ్వాల్సింది. ఇంకోటి ఇది ఇక్కడ వైర్ డిటాచబుల్ గూడా. మీరు అంటే ఈ వైర్ దొరుకుతదో లేదో తెలియదు. ఎందుకంటే నేను ఆప్షనల్ యాక్సెసరీస్‌లో వైర్ సెపరేట్ దొరుకుతదా అని చూసినా గానీ నాకు ఎక్కడ కనపడలేదు. కాకపోతే ఈ స్క్రూస్ ఓపెన్ చేస్తే 8 పిన్ కనెక్టర్ ఉంది ఇందులో. ఈ కనెక్టర్ బయటికొచ్చేస్తుంది. సెపరేట్ కేబుల్ మరి ఆ ఆప్షన్ దేనికి 8 పిన్లు దేనికి ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రెండే డ్రైవర్లు ఉన్నాయి గదా! డ్రైవర్ సైజ్ గూడా నేను వీళ్ళ సైట్‌లో బయట ఎక్కడ చూసినా మెన్షన్ చేయలేదు గానీ నేను టార్చ్ లైట్ ఏసి చూస్తే నాకు అప్రాక్స్‌గా 35 డ్రైవరే అనిపించింది. కాకపోతే బేస్ పంచ్ సాలిడ్ ఉంది. ఇంకా కంఫర్ట్ అయితే నేను చెప్పాను గదా! అల్ట్రా లైట్ వెయిట్ మోస్ట్ కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. ఎంత అంటే 297 గ్రామ్స్ ఆ నంబరింగ్ మీద పోకండి. మీరు జస్ట్ పెట్టుకొని ఫుల్ కంఫర్టబుల్‌లో ఎంతసేపన్నా యూజ్ చేయొచ్చు. డిజైన్ రగెడ్ డిజైన్, సూపర్ టఫ్ బిల్ట్ క్వాలిటీ, సెనైజర్ బిల్ట్ క్వాలిటీ వాటి గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం స్టూడియో క్వాలిటీ ప్రో లెవెల్ ఉంది. ఇంకా కేబుల్ నేను చెప్పినట్టే కొంచెం పెద్దగా ఉండాల్సింది. మొబైల్స్‌కి వాటికి చిన్న చిన్న డివైసెస్‌కి ఇది పనిచేయదు. పవర్‌ఫుల్ డాక్స్ ఉండాలి, లేకపోతే వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైయర్స్ ఉండాలి, లేకపోతే మిక్సర్స్ ఉండాలి. అట్లాంటి ప్రో ఎక్విప్‌మెంట్‌కే మీరు ఇది యూజ్ చేయొచ్చు. డెస్క్‌టాప్ పీసీ కూడా నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇది యాక్చువల్‌గా ఏంటంటే డాక్‌కి పెడితేనే దీని ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ బయటపడింది. 64 ఓమ్స్ ఇంపిడెన్స్ దీనిది డ్రైవర్స్‌ది. చాలా ఎక్కువ ఉంది ఇంపిడెన్స్ కాబట్టి డాక్ ఉండాల్సిందే. ఇంకా 6 హెర్ట్జ్ నుంచి 25 కిలో హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. చాలా వైడ్ బ్యాండ్ విడ్త్ ఉంది. ఆడియో ఫ్రీక్వెన్సీస్ అన్నీ కవర్ చేస్తుంది. సూపర్ ఫ్లాట్ ఉంది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇంకెక్కడనో 2-3 కిలో హెర్ట్జ్ దగ్గర కొంచెం నాకు బూస్ట్ లాగా అనిపించింది. అంటే కొంచెం లౌడ్నెస్ చాలా ఎక్కువ. ఇది 120 డెసిబెల్స్. యాక్చువల్‌గా ఏంటంటే మన చెవులు 115 డెసిబెల్స్ దాటిన తర్వాత మన చెవులల్లో పెయిన్ వస్తది. అయితే దీంట్లో 120 డీబీ వరకు ఉంది కాబట్టి కొంచెం సౌండ్ కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా మీరు వాల్యూమ్ అంటే ఇంక్రీజ్ చేసుకోవాలి. అట్లా డాక్ యాంప్లిఫైయర్లు యూజ్ చేస్తున్నప్పుడు 110 డీబీ దాటకూడదు. సెపరేట్ ఇందులో హెచ్‌డి 300 ప్రోటెక్ అని ప్రొటెక్ట్ అని ఇంకోటి సెపరేట్ మోడల్ వస్తుంది. అందులో వేరే మీకు 110 డీబీ దగ్గర అంటే లాక్ అవ్వడానికి సౌండ్ ప్రెషర్ లెవెల్‌కి ఏదో ఆప్షన్ ఉన్నట్టుంది. ఇంకా అది మన దగ్గర లేదు కాబట్టి ఇంకా దాని గురించి నేనేం చెప్పను గానీ ఇందులో వాల్యూమ్ మాత్రం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. 120 డెసిబెల్స్ అంటే మన చెవు హియరింగ్ లిమిట్ కంటే కూడా పైకి దాటి వెళ్ళిపోతుంది. హియరింగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా హై అవుట్‌పుట్ ఉంది. ఇంకా నాయిస్ ఐసోలేషన్ కూడా మీరు ఇట్లా పెట్టుకుంటే అసలు బయట సౌండ్స్ కూడా చాలా మటుకు కట్ అయిపోతున్నాయి. ఇంకా మీకు ఎంత లౌడ్ అంటే నాయిసీ ఎన్విరాన్మెంట్లో కూడా అంటే స్టేజ్ షోస్ పైన ఇంకా ఆర్కెస్ట్రా ఉండి మీరు ఇంకా వేరే పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ మధ్యలో కూర్చొని కూడా మానిటరింగ్ చేస్తున్నా కానీ మీకు బయట సౌండ్స్ డిస్టర్బ్ చేయకుండా దీని అవుట్పుట్ తోటి ఎక్సలెంట్ అసలు కాంబినేషన్. అంటే మీకు రియల్ మానిటరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బయట అంటే లైవ్ రికార్డింగ్స్లో కానివ్వండి, లైవ్ షోస్లో, స్టూడియో రికార్డింగ్స్లో ఎక్కడైనా కానీ ఇది నేనైతే హైలీ జస్ట్ ప్రొఫెషనల్స్కే రికమెండ్ చేస్తాను. అంటే ఎవరైతే మ్యూజిషియన్స్ ఇంకా సింగర్స్ ఇంకా బయట లైవ్ షోస్ అవి చేసే వాళ్ళ కోసం డీజేస్కి బాగుంటుంది. అంటే డీజే ప్లే చేసే వాళ్ళకి కూడా హెడ్ఫోన్స్ లాగా బాగుంటాయి. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 15,000-17,000 అట్లా ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. అమెజాన్లో 15,500 ఏమో ఉంది. అంటే ఇంకా అంతే, అది క్వాలిటీ హెడ్ఫోన్స్ కాబట్టి ప్రైస్ ప్రీమియం ఉంది. కాకపోతే ఈ ఇయర్ కప్స్ చూసి మోసపోతారు. ఇందులో ఎంత పెద్ద డ్రైవర్ ఉందో అనుకుంటారు కానీ ఎగ్జాక్ట్ అయితే నాకు తెలియదు. నేను నా గెస్ తోటి చెప్తున్నాను 35 ఉండొచ్చు అని చెప్పేసి. మామూలుగా కన్జ్యూమర్ లెవెల్ హెడ్ఫోన్స్ ఇయర్ ఫోన్స్ లాగా దీని ట్యూనింగ్ ఉండదు. అంటే వీ షేప్ లాగా బేస్ లవర్స్కి నచ్చేలాగా పంచి బేస్ మిడ్ డౌన్ చేసి ఇటు బేస్ ట్రబుల్ ఇంక్రీజ్ చేసి అట్లాంటి సెట్టింగ్ ఉండదు. ఇది ప్రొఫెషనల్ పీపుల్ కోసం. అంటే ఇది పెట్టిన తర్వాత కూడా మీరు అవసరం పడితే ఈక్యూస్ అవి 31 బ్యాండ్ ఈక్వలైజర్ అట్లా పెట్టుకొని ట్యూన్ చేసుకొని ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం. అయితే నార్మల్ పబ్లిక్ అయితే ఇది కొనడం వేస్ట్. ప్రొఫెషనల్స్ అయితేనే కొనాలి, లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు
ఇంకా మ్యూజిక్ ఎడిటింగ్ అవన్నీ చేసే వాళ్ళకు బెస్ట్ ఇది. నాకు ఆ ప్రైస్‌కి ఓకేనే అనిపించింది. బిల్ట్ క్వాలిటీ ఇంకా దాని సౌండ్ పర్ఫార్మెన్స్ అదంతా ఓకేనే. మొబైల్ ఫోన్‌కి అయితే యూజ్‌లెస్ అనిపించింది నాకు. డాకే కంపల్సరీ. అంతే నా దగ్గర ఐ5ది డాక్ ఉంది కదా, దానికి పెట్టి చూసాను. మస్తు పర్ఫార్మెన్స్ ఉంది. అయితే ఇవ్వండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సెనైజర్వి హెచ్‌డి 300 ప్రో క్లోజ్డ్ బ్యాక్ డైనమిక్ డ్రైవర్ ఉన్న వైర్డ్ హెడ్ఫోన్స్. మీకు ఎట్లా అనిపించింది అన్బాక్సింగ్ కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా రేపటి వీడియోలో నేను చెప్తానన్నాను కదా, రేపటి వీడియో ఇదే టైంలో ఈవినింగ్ టైంలో పెడతాను, మీరు చూడండి. నేను లాస్ట్ వీక్ ఎందుకు వీడియోలు పెట్టలేదో మీకు తెలుస్తుంది. ఇంకా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.